జయశ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి 3లో 1వ భాగము 52వ లేఖ. సోదరా రసిక్ లాల్డే, నీ జాబులు అచ్చం నీ మాదిరిగానే ఉన్నాయి. అందుకే ఇంతటి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. నీ ఉత్తరం వస్తే సాక్షాత్తు నీవే వచ్చావేమోనని అనిపిస్తుంది. అందుకే ఇంతటి రూపానందం లభించింది. సోదరా, నీవు ఎప్పుడైనా సారాయి దుకాణాన్ని చూచావా? అక్కడ మత్తులో దోగాడుతున్న త్రాగుబోతుల పరస్పర ప్రసంగాలు విన్నావా? అర్ధరహితమైన వారి సంభాషణలు వారికి ఎంతో ఇంపుగా ఉంటాయి. వారి వార్తల నడుమ సంభాషణల మధ్య ఎవరైనా ఏ విధంగానైనా కల్పించుకున్నా పోట్లాట తప్పకుండా రేగుతుంది. అసందర్భములు అర్ధరహితములునైన వారి సంభాషణలు వారికి అంత ప్రియంగా ఉండటానికి కారణం ఏమిటో పరిశీలించి చెప్పగలవా? వాళ్ళ మాటలలో విశేషం ఏమీ లేదు. ఉన్న విశేషమల్లా వారున్న స్థితిలోనే ఉంది. అదేవిధంగా తమ్ముడు, అర్ధరహితమైన నా ఈ మాటలన్నీ నీకు ఇంపుగానే ఉంటాయి. నా మాటలలో ఏమీ గుణం లేదు, విశేషం ఏమీ లేదు. ఇది మనమిద్దరం ఉన్న ఒకే అవస్థ యొక్క దోషమే. సోదరా, సామాన్యమైన చిన్న చిన్న స్వార్థములను విడిచిపెట్టుకొనకపోతే సుఖం అనేది ఎక్కడా ఉండదు. ఈ ప్రపంచంలో ఉంటుండగా పై సుగుణాన్ని సేవించని వారు, అనగా చిన్న చిన్న స్వార్థములను విడిచిపెట్టని వారు ఇతరులకు కష్టాలను కలుగచేయటమే కాకుండా తాము కూడా కష్టాలు పాలవుతారు అని చెబుతున్నాను. అందువలన కండ్లు మూసుకొని ఉండటం, దేనిని పట్టించుకోకుండా ఉండటం అసంభవమే అయినా కొద్ది కొద్దిగా ప్రయత్నం చేయటం అన్ని విధాలా మంచిది అని అంటున్నాను. తమ్ముడు, అంగ ప్రత్యంగములన్నీ ఒకే విధంగా నడుస్తూ ఉంటే శరీరం ఎప్పటికీ పాడుగాదు. కనుక ప్రభుని ఇచ్చ చొప్పుననే అప్పుడప్పుడు ఏదో ఒకటి మరొక దానికి విపరీతంగా సంచరించి వినాశనం అయ్యేందుకు సహాయపడుతున్నదని అర్థం అవుతున్నది. అదేవిధంగా ఈ ప్రపంచంలో దేనిని కూడా చిరకాలము ఒకే విధంగా సాగిపోయేటట్లు ప్రభువు ఏర్పాటు చేయలేదు. సృష్టికర్తకు సృష్టింపబడిన దానికి ఇదే వ్యత్యాసము. అలా కాకుంటే సర్వము ఏకాకారమే అయి ఉండేది. సోదరా, వెళ్ళేది వచ్చేది అనగా ఇప్పుడు జరిగేది జరగబోయేది అన్నీ కూడా ఆ సర్వనియంత యొక్క సంకల్పమేనని ఆనందంగా చూస్తూ వింటూ సాగిపో. ఆనందంగా ఉండాలి అనుకుంటే ప్రభునిపై విశ్వాసం ఉంచి ఆయనను ప్రేమించి ఆయనను గురించిన ప్రసంగాలలో మత్తుడవై ఉండు. గ్రామ్య కథలు, మొరటు సంభాషణలు అత్యంత మధురంగా ఉన్నా వాటిలో గుప్తంగా ఏదో హాలాహలం ఉంటుంది. నిర్జన ప్రదేశ నివాసాన్ని ప్రేమించటానికి ప్రయత్నించు. జైలు నుండి పారిపోదలుచుకున్నవాడు ఒంటరిగా కూర్చొని అందుకు అవసరమైన మార్గాన్ని, ఉపాయాన్ని తన మనస్సులోనే రూపొందించుకుంటాడు. పారిపోతాను అంటూ అందరి ముందు చెప్పేవాడు ఎప్పటికీ పారిపోలేడు. అంతేకాదు, అతని శిక్షాకాలం కూడా పెరుగుతుంది. కనుక తమ్ముడు, గోప్యంగా ఉంచటము, గోప్యంగా ఉండటము అలవర్చుకో. వ్రజభూమిలో ఈ దోబూచులాడే దృక్పథం సంపూర్ణంగా ప్రవర్ధిల్లుతూ ఉంటుంది, వ్యక్తమవుతూ ఉంటుంది. అందువలననే అది ఆ గోప్య భావం సకల సాధనల కన్నా శ్రేష్టము. ఈ వ్రజభావాన్ని అంగీకరించు. పురుషదేహాన్ని లేదా కనీసం పురుష భావాన్ని విడచి ప్రకృతిని అయ్యేది ఎన్నటికీ అని మనస్సులో నిరంతరము చింతన చేయి. ఇది ఎంతటి దాగుడుమూతయో గ్రహించు. దాగుడుమూత ఆట భలే మజాగా ఉంటుందిలే. అందుకే
వ్రజరాజు ఈ ఆటను అంతగా ఇష్టపడతాడు. సోదరా, రాధావల్లభశీల్ మహాశయుని మాటలకు అంత భయపడాల్సినది ఏమీ లేదు. ఆయన చోరులతో కలిసి దొంగిలించటం నేర్చుకున్నాడు. నీ హరనాథ్. కుసుమహర కుసుమహర కుసుమహర. కుసుమహర కుసుమహర కుసుమహర. ఇప్పుడు 3లో 1లో లెటర్ 52కు వివరణ ఇస్తూ ముందల భక్తకోటికి నమస్కరిస్తూ ఈ లెటరు సోదర రసిక్లాల్ డే, రైటర్ ఆఫ్ ప్రేమ సజ్జ, కృష్ణ భక్తులు, గొప్ప కృష్ణ భక్తులు. ప్రేమ సజ్జ అద్భుతం, మధుర భావాలు, రసం ఒలికిస్తూ ఉంది. అట్లాంటి పుస్తకానికి ఈయన రైటర్ అంటే ఎంత జ్ఞానభక్తి యోగాలు కలిగి ఉంటాడో వినండి. అలాంటి వారికి ఈ ఉత్తరం రాశారు. అయితే ప్రతి ఉత్తరంలో కూడా సాధనాభావాలు, మర్మాలు ఉంటాయి. మనం ఒకటి నచ్చి తీసుకొని దాని వెంట నడవాలి. ప్రభు చెప్పాడు, మీకు నచ్చిన వాటిలో లేఖల్లో ఒక వాక్యాన్ని తీసుకొని మీ ఎమ్మట నడవండి, దాంతో సంచరించండి. అంటే ఆ మనసు దాంతో నడపండి, మీ సొంతం చేసుకోండి అన్నాడు. అప్పుడు నచ్చిన కొన్ని రాసుకోవాలి. అరే ఆనాడు రాసుకున్నాను, ఒక ఆలోచన వచ్చింది, మళ్ళీ దాన్ని పోషించట్లేదు అంటే ఏమిటి? దాని మీద ప్రేమ లేదని అర్థం. నీ మీద నీకైనా ప్రేమ ఉండాలి, ప్రభు మీదైనా ప్రేమ ఉండాలి, అది అర్థం అక్కడ. అందుకని ఈ లెటర్లు ఏంటంటే అనేక సాధన మార్గాలు చెప్పారు. తర్వాత ఆనందం కావాలంటే విశ్వాసించు ప్రభుని అని కూడా చెప్పారు. కనుక ఇక్కడ ఏమంటున్నారు, ఈ జాబుని బట్టి మన రూపాన్ని, మన స్వభావాన్ని ఆయన ఇమేజ్ చేస్తాడు. అది అందుకే అంటున్నాడు, నీ జాబులు అచ్చంగా నీ మాదిరిగానే ఉన్నాయ్యా. అంటే నీవు ఏ భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నావో అట్లాంటి భావాన్నే కలిగి ఉన్నాయి, అందుకే ఇంతటి ఆనందాన్ని కలిగిస్తున్నాయి అంటున్నాడు. నీ ఉత్తరం వస్తే సాక్షాత్తు నీవే వచ్చావేమో అనిపిస్తుంది. అంటే నీ భావాలు నా దగ్గరికి వచ్చేసినాయి. భావాగ్రాహి జనార్దన. మన ఉత్తరం రాజకముందే మనలోనే ఉంటాడు, అన్నీ గమనిస్తుంటాడు. అందుకే ఇంతటి రూపానందం, ఇంతటి భావానందం కలిగించింది. అంటే నీ యొక్క రూపం ఎలా ఉందో, నీ జాబులు ఎలా ఉన్నావో అవన్నీ నేను గ్రహించి ఆనందపడుతున్నావు అని చెప్పడం. సోదరా, నీవు ఎప్పుడైనా సరాయి దుకాణాన్ని చూచావా? అక్కడ మత్తులో ద్రోగాడుతున్న తాగబోతుల పరస్పరంగా విన్నావా? అంటే ఏమిటి? వారి మధ్య జరిగేంత కూడా అర్ధరహితం, కానీ వారికి ఇంపుగా ఉంటాయి. ఎందుకు అలాంటి ప్రభువు? అయ్యా, నేను కూడా ఎన్నో అర్ధరహితమైనటువంటి అసందర్భమైనటువంటి సంభాషణలు రాశాను. మరి నీకు ఎంతో ప్రియంగా ఉన్నాయి, కారణం ఏమిటి చెప్పగలవా అని అర్థం అన్నమాట. అంటే వాళ్ళ మాటల్లో విశేషం లేదు, ఉన్న విశేషం ఏమిటి? వారున్న స్థితి. అంటే లైక్ మైండెడ్ పీపుల్. నీకు కృష్ణ భక్తి, నాకు ఆ భక్తుని గురించి మాట్లాడటం, చెప్పడం అంటే ఇష్టము అని అర్థం. ఇప్పుడు వాళ్ళ మాటలు కూడా అలా ఉంటాయి, తాగుబోతున్న మాటలు కూడా ఏమని అర్థం ఉంటుంది? అర్థమే ఉండదు, కానీ వాళ్ళకి ఆనందంగా ఉంటాయి. అది అర్థం. అంటే ఏమిటి? లైక్ మైండ్ పీపుల్ వీఆర్ అని అర్థం. అదేవిధంగా తమ్ముడు, అర్ధరహితమైనటువంటి ఈ మాటలకి ఇంపుగానే ఉంటాయి. మరి నా మాటలు కూడా ఏమి లేదు, విషయం లేదు, మన ఇద్దరం ఒకే అవస్థలో ఉన్నాం, అంటే లోన ఏకభావం కలిగి ఉన్నాము అని అర్థం. పిచ్చోడికి దోషం ఉంటే ఆ పిచ్చోడికి ఫలితం అలా ఉంటుందయ్యా అంటూ సామాన్యమైన చిన్న చిన్న స్వార్థములను విడిచిపెట్టుకొనకపోతే సుఖం ఎక్కడా ఉండదు అంటున్నాడు. అంటే ఏమిటి? స్వాగతాలు అయి నుంచి ఉయి, నేను నా నుంచి మనం అనే భావనకి రాకపోతే మనకి తక్కువ స్థితే కలిగి ఉంటాం. అందువల్ల జీవులు ప్రేమిస్తే తప్ప ప్రేమను పొందలేము అని చెప్తున్నాడు. ఎందుకంటే స్వార్థం అనేది మనని కుంచింపజేస్తుంది, సంకుచనం, ఒక మానసిక శిక్ష అంటారు దాన్ని. ఏదేమైనా సరే మనం ప్రభువు చెప్పిన మాట విని మారక తప్పదు తప్పదు తప్పదు. అందుకు 4లో 2లో లెటర్ 128 పేజ్ 73 కూడా చెప్పాడు, వదిన నీ గౌరు కావాలమ్మా, అరే 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 అంటూ ఈ ప్రపంచం స్వార్థానికి బానిస. చూడండి, స్వార్థం బానిసట, దాసుడు కాడు. అంత భయంకరం ఉంది ప్రపంచం. ఈ కలుష యుగం, కళ్యంత కూడా దోషాల యుగం, చాలా జాగ్రత్తగా ఉండాలి.
స్వార్థ ప్రయోజనానికి ఏమాత్రం కొంచెం అటైనా ఇటైనా తగులాట్లు కోపతాపాలు వాటితో అవే తలెత్తుతాయి. ఇప్పుడు బస్సులో వెళ్తాం, బస్సు మందిగా సీట్ కొద్దిగా పక్క జరగాలంటేనే కోపం, నా సీట్ అంటాడు, ఏమాత్రం అడ్జస్ట్ కాడు. ఇంకేమండి ఏం సాధన? అందుకని ఏమంటాడంటే మనసు ఎలా ఉండాలంటే దృఢంగా ఉండాలి, దృఢంగా ఉండి అప్పుడు ఆయన పాదార్చన సమర్పించాలి. అందుకే మనం భక్తి అంటే దృఢంగా ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు జారిపోతున్నాం, అటు దృఢభక్తి కాదు, భక్తి వేరు దృఢభక్తి వేరు. ఎన్ని కష్టాలు వచ్చినా నీ ఇచ్చ ప్రకారం జరుగుతుందనే భావన వస్తే మాత్రం చాలా గొప్ప స్థితి. అందుకే ఏమంటున్నాడంటే ఎగ్జాంపుల్ బలి చెప్తా, సముద్రపు నీటి కింద ఇసుక ఉంటుందయ్యా, అది మెత్తగా ఉంటుంది, పైన అలలు ఏ విధంగా ఆడితే ఆ గుర్తులే ఈ ఇసుకపై పడతాయి. అందుకని ప్రపంచ ముద్రలు మన మీద పడిపోతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏ ముద్రలు పడాలా? ప్రభువాక్యాలు, ప్రభునామము, ప్రభుతత్వం ముద్ర పడాలి మనకి. కానీ కింద రాయిలా గట్టిగా ఉంటే పైన ఎంత శక్తివంతంగా కదిలి ఆడినా కింద వరకు గుర్తులు పడవు కదా. అంటే కింద రాయిలాగా ఉన్నదనుకోండి, సముద్రపు అలలు ఆ రాయి మీద పడతాయండి. అంటే ఏమిటి? అక్కడ ప్రపంచ పలలు పడకుండా ఉండాలని చెప్పడమే. అయితే రాయిలాగంటే దృఢంగా కృష్ణ భక్తి ఉంటే మన మీద ప్రపంచ ముద్రలు పడవు అంటున్నాడు. కాబట్టి సంసారంలో ఎంత ఆటుపోటు రేగినా అవి నీ మనసు మీద ఎలాంటి ప్రభావం చూపలేవు. అలా కాక కృష్ణనామాన్ని దృఢంగా విశ్వసించి అంటే ఆశ్రయించి ఉండకపోతే స్వల్పకమైన కారణాలు కూడా మనసును బాగా కలవరపరుస్తాయి, దాని చెడు మార్గాన్ని తప్పుతోనే పట్టిస్తాయి. అందువల్ల ఈ శుష్క ప్రసంగాలు, ఈ తగులాటలు ఇవన్నీ కూడా తగ్గించుకోవాలా. వాడు తగులాడితే నువ్వు చెప్పాలి, వాడికి దండం పెట్టి వదిలేయాలి. అందుకని సుఖం కావాలి అంటే చిన్న చిన్న స్వార్థం విడిచిపెట్టుకోకపోతే ఎక్కడ జరుగుతుందమ్మా? ఈ ప్రపంచంలో ఉంటుండగా పై సుగుణాన్ని అంటే ఈ స్వార్థాన్ని విడిచిపెట్టకపోతే సేవించని వారు అంటే చిన్న చిన్న స్వార్థం విడిచిపెట్టని వారు ఇతరుల కష్టాలను కలుగజేయడమే కాకుండా తాము కష్టాలు కూడా పాలవుతారని చెప్తున్నాడు. చిన్న చిన్న విషయంలోనే, ఓ తుండి విషయంలో, ఒక నీళ్ళ విషయంలో ఎంత గొడవలు అవుతాయో చెప్పలేం. తీవ్రమైన క్రోధానికి లోనవుతున్నారు. అందువల్ల కళ్ళు మూసుకునడం అంటే దీన్ని పట్టించుకోకుండా ఉండడం అంటే ఏది చూసావో అది శాశ్వతం కాదు, లోన దృక్పథం ఉండాలి. ఎట్లా దృక్పథం? ఇప్పుడు చెప్పాడే, ధనీమా నీ మనసు దృఢంగా ఉండాలి. అట్లా ఉంటే దీన్ని పట్టించుకోవు నువ్వు. కాబట్టి కళ్ళు మూసుకుండడం అసంభవం అయినా కొద్ది ప్రయత్నం చేయటం మంచిది అంటున్నారు. ఎందుకంటే ఉద్ధరేణాత్మానాత్మ, నిన్ను ఉద్ధరించుకోవాలండి. యత్నమే దేవుడు, ఎవరు ఉద్ధరిస్తారు? సో మార్గాలు తెలుసుకుంటున్నావు, పైన ఏది ఒక్కడిగా ముందుకేస్తున్నావా? కాబట్టి తన్ను విజ్ఞానం కదా, అంశ అనుభూతి ఉందా అని అడుగుతున్నాను. కాబట్టి అనుభూతి పొందినటువంటి ఏదైతే జ్ఞానం ఉందో అది వృధా. ఏం లాభం? అనుభూతి పొందావనుకో అది నీ కాణశరీరంలోకి వెళ్ళిపోతుంది. ఆ అనుభూతులే వచ్చే జన్మకుడికి మంచి మార్గదర్శకాలు అవుతాయి, మంచి అయినా చెడైనా సరే. అందుకని కొద్దిగా యత్నం చేయమని చెప్తున్నాడు. తమ్ముడు, అంగ ప్రత్యంగములన్నీ ఒకే విధంగా నడుస్తుంటే శరీరం ఆరోగ్యం అన్నటికీ పాడు కాదు అంటున్నాడు. ఎట్లా అంటే ఇక్కడ ఫుట్ నోట్ ఇచ్చాడు. ఒక అవయవం మరో అవయవాన్ని విపరీతంగా నడిచి శరీరం ఆరోగ్యం నాశనం ఎందుకు దోహదపడుతున్నది అంటున్నాడు. ఇక్కడ ఏమిటి? ఇప్పుడు అంతరంగమైన మనసు ఉన్నది, దాని ప్రకారం ఇంద్రియాలు నడుపుతున్నాయి, నడవట్లేదు. మరి దాని ప్రకారం నడిచి చెవి, కన్ను, ముక్కు అవన్నీ ఏకీభావం పొందితే మనకేమి ద్వంద్వరీతి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు నాలుక ఒకటి మాట్లాడుతుంది, చెయ్యి ఒకటి చేస్తుంది, చూడండి. కాబట్టి ఈ విధంగా అంగ ప్రత్యంగంలో ఒకే విధంగా నడిస్తే పర్వాలా, త్రిపుటి లేదు మనకి. మనసు ఒకటి, బుద్ధి ఒకటి, భావం ఒకటి, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, కళ్ళు చూసేది ఒకటి, మరి ఏమవుతుంది? కాబట్టి తమ్ముడు, అంగ ప్రత్యంగములన్నీ, అంగము దాని ప్రత్యంగము, కళ్ళు అంగము దాని ప్రత్యంగం, చెయ్యి చేతులు ఒకే విధంగా నడుస్తున్న శరీరం ఎందుకు పాడవుద్దయ్యా? పాడు కాదు. అందుకని ఏమని చెప్తున్నాడు? కనుక ప్రభు ఇచ్చ చొప్పునే అప్పుడప్పుడు ఏదో ఒకటి మరోదాన్ని విపరీతంగా సంచరించి వినాశనమయ్యేందుకు సహాయపడుతుంది అర్థమవుతుంది. ఏది జరిగినా ఇది ప్రభు ఇచ్చ అనుకోవాలి. అందుకే నామం శబ్దం చాలా గొప్పది. ఇప్పుడు చిన్న ట్యాబ్లెట్ మింగుతావు, లోపలికి వెళ్ళి ఎంత విస్ఫోటనం చేసి నీ యొక్క మృత కణాలను చంపేసి డెడ్ సెల్స్ని తీసేసి మంచి సెల్స్ని ఇస్తుందా లేదా ఆరోగ్యం?
అట్లాగే నామస్మరణ శక్తి, ఈ భావాలన్నీ కూడా నీలో ధైర్యాన్ని పొందుతాయి. అందుకే చెప్తాడు మన కణాలన్నీ కూడా దైవీ కణాలు. వాటికి మనం దైవీనామం ఇవ్వకుండా అసూయ, కోపం, స్వార్థం ఇస్తే ఏమవుతుంది? అవి మన మీద ఎదురు తిరుగుతాయి. అందుకే బీపీ, షుగర్, క్యాన్సర్ లాంటివి వచ్చాయి. అవన్నీ అంటు రోగాలంటే కావు కదా. మనం దానికి జీవశక్తి ఇవ్వట్లేదు. అసూయ, కోపతాపాలతో సెల్స్ అన్నీ కూడా పాడు చేస్తున్నాం, ప్రవృత్తి రూపణ ఇస్తున్నాం. కనుక మనం ఏమనుకోవాలా? ఇదంతా ప్రభు ఇచ్చా జరుగుతుంది అని ఒక పాజిటివ్ థింకింగ్ కావాలి. ఇప్పుడు చూడండి, మీకు చెప్పాను, ఏకనాథుడు స్నానం చేసి వస్తూ ఉంటే గంగలో ఒక పటాను కిళ్ళి అటు సడి ఇటు మీద పడిందని మళ్ళా స్నానం చేయడం మొదలుపెట్టాడు. పటానికి ఆశ్చర్యంగా తమాషాగా ఉందని మళ్ళీ ఈసారి డైరెక్ట్గా ఇటు మొదలుపెట్టాడు. అలాగే వస్తూనే ఉన్నాడు, ఆయన స్నానం చేస్తూనే ఉన్నాడు. చివరికి పటానికి జాలి కలిగయ్యో ఇట్లాంటి వాడిని, మహానుభావుడిని మనం చాలా తిప్పలు పెట్టామని కాళ్ళ మీద పడబోయాడు. వద్దంటాడు ఏకనాథ్. నీ పుణ్యవశమున నేను ఈనాడు 100 నిమిషాలు గంగలో స్నానం చేశాను అంటాడు. చూడండి, అట్లాంటి పాజిటివ్ థింకింగ్ కావాలి. మహావీరుడు కూడా అంతే, పాజిటివ్ థింకింగ్లో ఇదే చెప్తుంటాడు. మహావీరుడు రాజ్యాన్ని వదిలి తత్వాన్వేషణకై, అద్వైత సిద్ధికై అలా అడవులకు వెళ్తూ ఉంటాడు. ఆయన దగ్గర ఒక జరీ పంచి తప్ప ఒంటి మీద ఏమీ లేదు. అప్పుడు దారిలో ఒక అతను ముష్టివాడు చలి గదగద వణుకుతుంటే తన అంగీని అంటే పంచెను ఉప్పదీసి సోగంజించి వాడి మీద కప్పి మిగతా సోగట్టుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు ఇతను లేచి ఈ యొక్క అంగీని ఒక వర్తకుడు చూపిస్తే, ఇది చాలా ఖరీదైనది, మహారాజులు తప్ప ఎవరు ధరించరు, దీని జరీకి నేను చాలా డబ్బిస్తాను, ఆ సొగముక్క పట్టరామంటాడు. మళ్ళీ బయలుదేరాడు అతను బ్రహ్మధ్యాసలో అనంతంలో ఆకాశం చూస్తూ నిలబడిపోయాడు. ఈయన అంగీని లాగేశాడు, తీసుకొచ్చి చూపించాడు వర్తకుడికి. అప్పుడు మహావీరుడు భావన ఏంటి తెలుసు? అయ్యో, ఈ సొగముక్క కూడా వాడికి ఇచ్చేసి ఉంటే వాడు దొంగతనాన్ని పాల్పడడు కదా, వాడి భావానికి నేనే కారణం అంటాడు. చూడండి ఎంతటి మహానుభావుడు ఆయన. శరీరం మీద పాము కాటిస్తే పాలుకారిని, అంత స్వచ్ఛభావము. ఈ స్వచ్ఛభావం ఏం చేస్తాయి? నీ జీవగుణాన్ని ప్రేమమయంగా మారుస్తాయి. ప్రేమ అంటే అదే, ప్రేమ అంటే అదే, జీవుల మీద దయ అంటే అదే. ఎన్నడూ కూడా ఎంత తప్పు దొరికినా నీవు ఆ తప్పుకు పాల్పడకుండా ఉండే విధంగా జీవించు అంటాడు. ఎంత బాగా చెప్పారు. పాజిటివ్ థింకింగ్, అదే మనస్సుకు బలం. ఈ క్షమ కావాలి, ఈ శరణం కావాలి, ఈ అవమానాన్ని భరించాలా, క్షమయా దరిద్రి. అందుకే శ్రద్ధ కావాలి. శ్రద్ధావాన్ లేకపోతే ఇటాటి పట్ల శ్రద్ధ కావాలి కదా అంటున్నాను. కాబట్టి నీవు ఈ అనారోగ్యాన్ని గురించి బాధపడవద్దు. అంటే ప్రభు చెప్పిన పాజిటివ్ థింకింగ్. ఏదో మరి విపరీతంగా నడిచంటే నెగిటివ్ థింకింగ్. సంచరించి వినాశనం ఎందుకు సహాయపడుతున్న అర్థమవుతుంది. అయ్యా చాలా జాగ్రత్తగా ఉండు నీ ఆలోచన విధానాన్ని అంటూ. సరే, ఇక్కడ సాధన మార్గాలు బాగా చెప్తండి. అదేవిధంగా ఈ ప్రపంచంలో దేన్ని కూడా చిరకాలము ఒకే విధంగా సాగిపోయేట్లు ప్రభు ఏర్పాటు చేయలేదు. ఏకరీతిగా నడవదు. కొన్నాళ్ళు ఎవను, కొన్నాళ్ళు ముసల్తాను వచ్చిందా లేదా? ప్రకృతి పరిణామం సహజము అంటున్నాడు. అందుకే సృష్టికర్తకు సృష్టింపబడిన దానికి ఇదే వ్యత్యాసం. సృష్టికర్త మార్పు లేనివాడు, శాశ్వతుడు. తన సృష్టి ప్రకృతి పరిణామ స్వభావశీలం. ఇది తేడా. కాబట్టి తన సంకల్పం ఇది. కాబట్టి ప్రకృతిలో త్రిగుణాలు సృష్టించి మన ఆడిస్తూ ఉన్నాడు. జీవుడు ఏం చేయాలి అంటే టీవీ ఇచ్చాడు, రిమోట్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఈ ప్రకృతి గుణాలు అతీతంగా జీవించాలి, త్రిగుణాతీతుడు కావాలి. లార్డు కూడా గుణాతీతుడు, అది శుద్ధ సత్వం. అప్పుడు నీకు సృష్టికర్తకు చక్కటి బంధం ఏర్పడుతుంది. కాబట్టి సృష్టికర్తకు సృష్టింపబడడానికి ఇదే వ్యత్యాసం. సృష్టికర్త మార్పు లేని శాశ్వతుడు, సృష్టి ప్రకృతి పరిణామశీల స్వభావము అంటున్నాడు. ఇది నిత్యంత కేల. కాబట్టి నేను ఒక టూల్ని, కాబట్టి ప్రకృతిలో ఆడిస్తుంటాయి, నేను సమంగా జీవించాలి అని వెళ్ళేవాడికి ఆనందం వేరుగా ఉంటుంది. ఇలా కాకుంటే ఏమన్నాడంటే సర్వము ఏకకారమే అయి ఉండేది కదా, ఇంకా తేడా ఏముంది? ప్లేలో ఒకడు కొడతాడు, ఒకటి గెలుస్తాడు, అది ప్లే. ఇద్దరు ఎలా గెలుస్తారు? కాబట్టి సృష్టికర్త ఇరువురు ఒకటే మిళితం అవుతారు. కాబట్టి తన సంకల్పమే ఇదంతా కారణము అంటున్నాడు. సోదరా, వెళ్ళేది వచ్చేది ఇప్పుడు జరగదు అన్నీ కూడా సర్వనియంత యొక్క సంకల్పమే. నేను ఆనందంగా చూస్తూ సాగిపో. అది ఎంత బాగా చెప్తున్నా చూడండి. ఇది సాధన యోగ్యతలు, అర్హత. అది
డిజైర్. యోగ్యత లేకుండా నామాన్ని చేస్తే ఫలించదు. అయోగ్యులు నామం ఫలించదు. అందుకే బిఫోర్ టేక్ నేమ్, నామస్మరణ తీసుకునే ముందు ప్రభునికి తగినట్లుగా అలంకరించుకోవయ్యా అంటే అలంకరించుకొని మన నామం తీసుకుంటే అది కుదరదు. కనీసం నామనే పారవబడింది, తవ్వుతూ ఉండు, అలంకరించుకుంటూ ఉండు, నామం చేస్తూ అని అర్థం. కాబట్టి ఆనందం వేరు, సుఖం వేరు. ఇప్పుడు సుఖం ఏమిటి? ప్రకృతి పరిణామ స్వభావం కలది. ఒక టీవీ కాసేపు సుఖం, భార్యతో కాసేపు సుఖం, కొడుకుతో కాసేపు సుఖం, ధనం వల్ల కాసేపు సుఖం, మళ్ళీ తర్వాత ఇసుగుపడుతుంది అన్నమాట. సుఖం ఒక వస్తువుపై ఆధారపడి ఉంది. ఆ వస్తువు అశాశ్వతము. ఆనందము శాశ్వతం. అది దేనిపై ఆధారపడదు. నీ మనస్సు ప్రభు విశ్వాసముతో ఆయన పాదాలు చుట్టుకుంటే నిన్నేది కలవరపరచదు. అందుకే చెప్పాడు, ఏమాత్రం కృష్ణ భక్తి దృఢం లేకపోతే అక్క ప్రతిదాన్ని కలవరిస్తూ ఉంటావు. అందుకని ప్రభుని విశ్వాసం ఉంచాలి. విశ్వాసమే భగవంతుడు, భగవంతుడే విశ్వాసము అని ఇదివరకు ఎన్నిసార్లు చెప్పి ఉన్నాం. విశ్వాసం గురించి లెటర్ 49:116 కూడా చెప్పి ఉన్నాం ఇదివరకు. ఎందుకంటే ఏకలవ్యుడి మట్టితో గురువును అంటే గురు విగ్రహం చేసి ఆరాధించి దాని ద్వారానే అంతటి మహోన్నతుడయ్యాడా లేదా అంటే ఏమిటి ఇక్కడ అర్థం? గురియే గురువు. గురువు ఉందా? గురియే గురువు అంటున్నాడు. మరి ఆ శక్తి వచ్చినట్లు ఏకలవ్యుడికి ద్రోణాచుడికి తెలియదు. ప్రతి ఏకాగ్రతలో కృష్ణుడే ఇస్తారు సర్వశక్తులు కూడా అంటున్నాడు. అలాంటప్పుడు నావలే కాళ్ళు చేతులు ముక్కు కన్ను ఉన్న సజీవ గురువు నీకు ఉపకారం చేయలేని అంటావా? ఇప్పుడు ఈ రసికలాడే కానీ కొంతమంది భక్తులు కానీ మాతో ఆడుకున్నాడు క్లాస్మేటు అనే భావన ఉంది, కానీ అతను సజీవం అనేటువంటి కృష్ణుని భావం లేదు. అయితే కృష్ణ భక్తుడు, లేదా మంచి సాధువు, లేదా బాగా చెప్పగలడు అనుకుంటున్నారు. అందుకని తన మీద కొంత ఐడియా ఉంది కాబట్టి అలాగే చెప్తున్నాను, నీకు ఉపకారం చేయలేనంటావా అంటే నన్ను అలా చూడదని అండవు. అందుకని ఈ గురి యొక్క విషయం కూడా చెప్పాడు. ఒక స్త్రీ యొక్క భర్త గుడ్డివాడు, కుంటివాడు, కుష్ఠరోగిమంత మాత్రాన ఆమె పతివ్రతని కింద సంపాదించలేదంటావా? పతివ్రతంగా జీవించేది సుమతి జీవించిందా లేదా? కౌశికుడి ద్వారా పొందిందా లేదు? విషయం ఏంటంటే ఏకాగ్రత ఉందా, చెప్పిన దాని పట్ల మంచి భావన ఉందా అనేది ఇక్కడ ప్రధానం. అందుకే మనకి లీలలు కూడా చదవాలి. ఎన్ని లీలలు చేసినాక విశ్వాసం ఉంటే నీ మనసు ఇంకా ఎదగలేని అర్థం. అందుకే ప్రభునిపై విశ్వాసం ఉంచి ఆయన్ని ప్రేమించి అన్నాడు. ప్రేమించడం అంటే ఏమిటి? లవ్, అనురాగ భక్తి కావాలన్నాడు. వైదీ భక్తి వద్దు అని మొత్తుకున్నాడు. మన మధ్య సంబంధం ఏర్పరచండి. పుత్ర సంబంధం, వాత్సల్య భక్తి, శాంత భక్తి, దాస్య భక్తి, ఒక ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ విత్ అస్. అందువల్ల హరనాథుని పుత్రుడిగా ప్రేమించండి, భర్తగా తీసుకోండి. లవ్ మీన్స్ టు గివ్ ఇట్, నాట్ టేక్ అండ్ ఇట్. పొందడం కాదు, ఇవ్వడం నేర్చుకోవాలా. అది అనురాగ భక్తి, అవ్యాజమైన భక్తి. ఇంకా హరనాథుడు చూపించేది తల్లిదండ్రుల బిడ్డల మీద ఉండేది అనురాగ భక్తి. ఏం కోరదు బిడ్డని. అవ్యాజం అంటే ఏ కరుణ, ఏ కోరిక లేకుండా హరనాథుడు మనకి అవ్యాజ ప్రేమ ఇంకా గొప్పది. అందుకు నేను చెప్తాడు హరనాథ్, చెట్లను ప్రేమించండి అయ్యా, పక్షుల్ని ప్రేమించండి అయ్యా, కుక్కల్ని ప్రేమించండి అయ్యా. ప్రేమించడం అంటే ఏమిటి? అవి నేర్చుకోమని, వాటితో మాట్లాడమంటాడు. అంటే ఏమిటి? చెట్లు ఉండే గాలి ఇస్తుంది, ఎండకు భరించి పూలు ఇస్తుంది, అనేక ఔషధాలు గల ఆకులు ఇస్తూ ఉన్నది. ఒకవేళ నరికితే మనకి కట్టెలు ఉపయోగపడతా ఉన్నాయి. చివరికి ఆ కట్టెలే కాల్చేది, ఇంకేది పనికిరాదు. చెట్లు ఇవ్వడమే కానీ ఎక్కడ తీసుకున్నాయా? సృష్టిలో జీవులు ఎంత గొప్ప చేయాలి. చెట్లను పూజిస్తున్నాం, మన ఎవరు పూజించరు. చెట్లు మనం ఎందుకు పూజిస్తున్నాం? ప్రకృతి ప్రథమ గురువుని ఎందుకు అంటున్నాం? కాబట్టి లవ్, ప్రేమించండి అయ్యా, విశ్వసించండి అయ్యా. ఆయన గురించి ప్రసంగాలు మత్తుడై ఉండు. మత్తు అంటే ఇంకోటి తెలియకూడదు నీకు. ఈ సత్సంగం విన్న తర్వాత ఇంకేది ఎక్కకూడదు, ఒక స్థితికి వెళ్ళాలి, ఏం వినపడిన స్థితికి వెళ్ళాలి. సదా హరినామ మత్తదాకే అంటున్నాడు. అంటే ఈ శబ్దం విస్ఫోటన శక్తి కలిగి ఉంది. నీలో స్మరణ శక్తి కలిగి ఉంటే లోపల అన్ని తరంగాలన్నీ కూడా సెల్స్ అన్ని శుద్ధి అవుతాయి, అన్ని కోశాలు శుద్ధి అయిపోతాయి. ప్రతి సెల్, ప్రతి రోమము, ప్రతి మజ్జ, ప్రతి ఎముక, ప్రతి ఎంట్రుక నామంతో చేయాలి మనం. అది అక్కడ అర్థం. అలాంటి సంకల్పం ఉండాలా. ఇదంతా సర్వనియంత సంకల్పం అనుకోవాలి. ఏ కష్టాలు వచ్చినా ఆయన సంకల్పం లేకుండా రావు. ఒక పాము కాటు వేసింది కృష్ణానుమతిలోకి, నిన్ను కాటు వేయదు. అంత అట్లా ఒక టూల్గా నీవు అనుకోవాలి. అహం వేరు, అహంభావం వేరు, అహంకారం. అహం నేను బాగానే ఉంది, నేను మాత్రమే చేయగలను అనేది అహంకారం. అలా వద్దు. నేను ఒక నియంత్రణ కాదు, నేను ఒక టూల్, ఒక పనిముట్టు అనేటువంటి తృణాదభిభావం కలగకపోతే వాడు భక్తుడు కాలేడు.
ఆయన గురించి ప్రసమత్తుడై ఉండాలి. గ్రామ్య కథ మరొకటి సంభాషణ అంటున్నాడు. రచ్చబండలో చేరి నలుగురితో నీకేం పని, ఆ మాటలు ఉంటాం ఏం పని, నీకెందుకు అంత లోపల ఇంకా ఆ ప్రవృత్తి ఉన్నదని అర్థం. అయ్యో నేను బాధపడాలి, ఈ గుర్తు రావాలి, అయ్యో నేను ఇంకా ముచ్చట చేస్తున్నాను ఏమిటి అనే భావన ఎప్పుడు వస్తుంది. ఈయన అంటున్నాడు కదా, గ్రామ్య కథలు అత్యంత మధురంగా ఉన్న వాటిలో గుప్తంగా ఏదో కోలాహలంగా డేంజర్ ఉంటుంది, జాగ్రత్త అంటున్నాడు. అందుకని ఇలాంటివన్నీ కూడా లోపలికి ఎక్కాయి మనకి. కనుక ఇవి ప్రవృత్తులైపోయి. వృత్తి అంటే ఒక పని, నివృత్తి కావాలా. ఎప్పుడు నివృత్తి అవుద్ది? అందుకని చెప్పి కర్మ వినాశకుడైన హరిని మర్చిపోతే కర్మ నశించదు, కర్మ అనుభవించడం అని ఫలం తగ్గుతుంది. బురదతో పెట్టి బురద తగ్గవచ్చు కానీ పూర్తిగా పోదు. నువ్వు ఒక పాపం చేసావు, యజ్ఞాగాలు చేస్తే పోతాయండి, అవి అనుభవిస్తే యజ్ఞాగాల వల్ల ఏమవుద్ది? పుణ్యం వచ్చి కొంత నీకు ఊరట కలుగుద్ది తప్ప అలా అయితే అన్ని పాపాలు చేసి యజ్ఞాగాలు చేసి నామస్మరణ చేసి అనుభవించాలా. ప్రార్థన యోగ్యత నశ్యేత అనుభవిస్తే నీ బుద్ధి వస్తుంది. అందుకనే ఉంటున్నాడు ఈ విధంగా యజ్ఞాగాదులు ఇంకేదో చేసి చేయవచ్చు కానీ, అందుకే ఉన్నాడు బురద పెట్టి కడిగితే బురద తగ్గవచ్చు కానీ పూర్తిగా పోదు. అదేవిధంగా కర్మల ద్వారా కర్మఫలం తగ్గవచ్చు, కర్మ రూపమాయదు. అందుకని జాగ్రత్తగా ఉండండి. నీ ముగ్ధుడవై అందరికీ చూపించు, నామస్మరణ చేయి. హరినామస్మరణ ఎవ్వరు ఎందుకైనా మరవకుండరు కాకు, మరవరాదు అంటున్నాడు. హరిస్మృతి స్వరూప విధ్వంసికి, హరిస్మరణ వల్ల సకలము పోతా అంటే నీకు అనుభవించే శక్తి వస్తుంది, సహనం వస్తుంది. అనిపించినట్లుండదు. ఎండగా ఉంది ఏసి చేసుకుంటావు కాబట్టి నీ సకల పాపాల నుండి విముక్తి అంటే ఏమిటి? అనిపించినట్టు తెలియకుండా అనుభవిస్తావు. మత్తు వస్తుంది అనమాట. మత్త దాకే. ఈ మత్తు వల్ల నీకేమీ తెలియదు, ఏ బాధ తెలియదు, నీ కొండరాలు కోసినా తెలియదు. అందుకని ఏమంటున్నాడు నాయన రసిక్, ఈ విషయాన్ని నేను సూచనగా రాశానయ్యా. దీని ఊహల ద్వారా చింతన ద్వారా ఈ అస్థిర పంజర నాలుగు వైపులా మాంసము కండరాలు రక్తనాళములు మొదలైన వాటితో పొదిగి ఆ తర్వాత ఆభరణాలను అలంకరించు అంటే మరో ప్రయత్నం. అప్పుడు ఎంత శోభాయమని ఉంటుంది చూడు అన్నాడు. మరి మనం ఈ పని చేయాలి కదా, ఆజ్ఞ ఇచ్చాడు కదా, చదువుకోండి 3లో 129 పేజీలు. మరి ఈ పని చేయకుండా ఎట్లాగండి? ఇవన్నీ అలంకరించమని చెప్తాను. మనం బొచ్చాడు పని ఉందండి, చాలా టాస్క్ ఉంది, మనం ఏమీ చేయట్లా. కొన్ని నామం చేస్తే సరిపోయింది. ఆ నామం ప్రకారం చేస్తున్నావా అని ప్రశ్నిస్తాను. అంతా ఆయన చూస్తాడు. ఆయన ఎక్కడ చూశాడండి? ఆయన చూడలేని శక్తివంతుడు అనలేదు నేను. నువ్వు అడుగు ముందుగా ఆయన ఎక్కడ ముందుకు వస్తాను, నువ్వు అడుగు ముందు ఏమని నేను అడుగు ముందే వస్తాను అన్నాడు. ఆల్రెడీ వచ్చేసాడు, మన కోసం రెడీగా ఉన్నాడు. నీ ఇంటి ముందు కావాలి కుక్కని అన్నాడు. వెళ్ళలేని మహారత్నం తీసుకొచ్చాడు. మనం తీసుకోవాలి కదా, అది కూడా ఆయన ఇచ్చేస్తాడా? అనారోగ్యులకు ఇస్తే మనం అది పాడు చేస్తాం. కొద్దిగానే మనసు కరగాలి కదా. కాబట్టి నిర్జన ప్రదేశాన్ని నివాసాన్ని ప్రేమించడం ఇది ఒకటండి. ఇది గొప్పదండి సాధనలో. కన్నీరు వచ్చే ప్రదేశం అదే. నిర్జన ప్రదేశంలో సాధన చేయమని చెప్పాడు. మనం వెళ్ళాలి కదా. స్వనమకి వెళ్ళినప్పుడు ఆ పక్కన చెట్ట కింద కూర్చోవా ఎవడు ఉండడు కదా కనీసం. అంటే జనవాసాలు లేని ప్రదేశం అని నువ్వు అక్కడ సాధన చేయాలి. లేకపోతే నిర్జన ప్రదేశంలో కూడా నీకు భార్య బిడ్డల సంసారం గుర్తొస్తే నువ్వు జనవాసం ఉన్నట్లే. ఇదొక చెప్పాను. అలాగే స్నానం చేసి అమ్మ ముందు కూర్చొని ధ్యానించండి, అయ్య ముందు కూర్చొని ధ్యానించండి. అప్పుడు కుసుమహర అనగానే నీవు లోపలికి ట్రాన్స్ఫర్కి వెళ్ళావనుకో, ఎంత జనాలు ఉన్నా నీవు నిర్జనవాసం ఉన్నట్లే. కాబట్టి నిర్జనవాసంలో నీవు నీ ప్రభువే ఉంటారు, ఎవరు ఉండరు. అందుకు వెళ్ళేది. లీవ్ మీ ఎలోన్ అంటారు ఒక్కోసారి. ఏకాంతవాసం అంటే ఏమిటి? ఏకాంతం అంటే ఏమిటి? కాంతం అంటే ఆకర్షణ శక్తి. నిన్ను ఆకర్షణ శక్తి నిర్జనవాసం ఉన్నది. కన్నీళ్ళు వస్తాయి, నీ తప్పులన్నీ గుర్తు వస్తాయి, నీ ఒప్పులన్నీ గుర్తు వస్తాయి, నువ్వు ప్రభు దేకమనిషి అన్నీ గుర్తొచ్చి కన్నీళ్ళు అంత బాగా వస్తాయి. PH2 పేజ్ 10లో ఏం చెప్పాడు చదవండి. ఏదైనా నిర్జనవాసానికి వెళ్ళి అప్పుడప్పుడు ఉచ్చేశ్వరంతో నామం చేయి. అలాంటి సమయాల్లో శరీరం అంతా ప్రేమతో నిండిన 2 కండ్ల వెంట ప్రేమాసులు బయటికి ప్రవహిస్తాయి. దాంతో సకల దుఃఖ నివారణ అవుతాయి. అంతేకాదు సకల జ్వాలలు చల్లారిపోతాయి. కాబట్టి ఈ కుసుమనామం ఒక్కటే నీకు ప్రేమ ఇవ్వగలిగింది. కాబట్టి ప్రేమను ఇవ్వగలన సాధించగలిగిన శక్తి నామానికి ఉన్నది అని చెప్పి మనం ఎప్పుడైనా చేసామండి? ఒక్కసారి చేయాలి కదా. ఇంట్లో ఎవరు ఉంటారు కనీసం. అప్పుడైనా ప్రభు కుసుమహర కుసుమహర అరవండి, ఎంత ఆనందంగా ఉంటుందో. ఆయన పిలవండి మధురంగా ప్రేమతో. అలాగే PH2 23 పేజీలో కూడా ఏం చెప్పాడంటే ప్రభువున నిర్జన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఏకాగ్రమైన మనసుతో కృష్ణ పాద పద్మములను గురించి ధ్యానం చేస్తూ ఉండు రాశాడు. ఆయన మధురమైన నామాన్ని స్మరిస్తూ ఉండు. మనస్సునకు అనువైన సహచ లభించకపోతే ఎప్పుడు ఒంటరిగానే ఉండిపో, ఏకాంతంగా ఉండిపోవు. అందుకని
నా పగలహన చదువు, అది కోటి సాధువుల సాంగత్యం మొత్తుకున్నాడు. మంచి స్నేహం కోసం ప్రపంచం అంచుల వరకు వెళ్ళమన్నాడు. ఎవరైనా చెడ్డ స్నేహం ఉంటే పులి నోట్లో పెట్టి మరణించడం మంచిది. ఆ జన్మ అంతటితో ఉంటావు, లేకపోతే వాడి వల్ల అనేక జన్మలు ఎత్తాల. అందువలన ఎప్పుడు సత్చింతనలో మంచి ఆలోచనతో కాలం గడుపుతూ ఉండు. ఆలోచనలు మనకు ఎంతో ప్రమాదకారి. పాపపు ఆలోచన, థాట్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ డీడ్స్. అందువల్ల నిజ ప్రదర్శనకు వెళ్తే నీ లెక్కలు తేల్తాయి. అక్కడ నీవు ఎవరో నీవు తెలుసుకుంటావు. అలాగే PH2లో పేజీ 35లో 214 ఏం చెప్పేసిన, నాయన సమయం చిక్కితే నిర్జనవాసంలోకి వివాహాలకు వెళ్తూ ఉండు. నిర్జన స్థానంలో అనేక రత్నాలు ఉంటాయి, జాగ్రత్తగా సేకరించి తెచ్చుకో. ప్రేమ వృక్షం నిర్జన స్థానంలో ఉంటుంది, దాని ఫలాలు మధురంగా ఉంటాయి. వాటి కోసం అన్వేషించు, లభ్యమవుతాయి. నేల పూర్తిగా తడిచే వరకు నీటి ప్రవహణాపకు. అదే ఆర్ధత. తడిచిన హృదయము, లోపల తడి కావాలి. ఆ ఆర్ధతలో, ఆ తడిసిన హృదయంలోనే నామబీజం మొలకెత్తుతుంది. అందుకని ఇతర సంగచన కొంతకాలం తప్పికించు, తిరుక్కో. ఎంత బాగా బ్యూటిఫుల్. మరి సాధన చేయాలి కదండి. అందుకే అన్నాడు, దెబ్బలు తిని కూడా దయ చూపించడం నేర్చుకునే వరకు ముందుగా చెట్లు చేమలతోనూ, ఆ తర్వాత కుక్కలు పిల్లలు మొదలగు వాటితోనూ, ఆ పైన చివరకు మానవులతో సహచరం చేయి. ఒక్కసారిగా మానవులతో సహాయం చేశావా గోవిందే, ఒక్క మార్గ పర్వతం లంఘించే పూనుకోకు, పడిపోయే అవకాశం ఉంది. ఎంత బాగా నయనంగా ప్రేమగా ఎవరైనా ఇంత సాధన మార్గాలు చెప్పేది. అద్భుతమైనటువంటి వివరాలండి, అద్భుతమైన వివరాలు. ఇక నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ సాధన సమయం గోపనీయం సాధన. అదండి టాపిక్. గోప్యంగా ఉంచటము, గోప్యంగా ఉండటము కూడా అవసరమే. ఇక్కడ ఏంటంటే, గోపికలు అంటే ఎవరు తెలుసిన, తమ ఇంద్రియాలను గోప్యంగా పరిపాలించేవారు. గో అంటే గోప్యంగా పరిపాలించేవారు. అలాగే గోస్వాములు అంటే తెలుసిన, స్వామి అంటే గో అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలకు వాళ్ళు స్వాములు, అధికారులు అని అర్థం. అందుకని ఇవన్నీ కూడా ప్రభు ఎంత బాగా చెప్తాను చూడండి. ఏమంటున్నాడు ఎగ్జాంపుల్, తమ్ముడు గోప్యంగా ఉంచడం ఎందుకు అవసరం తెలుసా, చాలా జాగ్రత్త చెప్తాను చూడండి, వినండి. జైలు నుండి పారిపోదలుచుకున్నవాడు ఒంటరిగా కూర్చొని అందుకు అవసరమైన మార్గాన్ని, ఉపాయాన్ని తన మనసులో రూపొందించుకుంటాడు. పారిపోతాను అందరి ముందు చెప్తాడు అనుకోండి, ఎప్పటికీ పారిపోలేడు. అంతేకాక అది శిక్షాకాలంగా పెరుగుతుంది. అంటే గోపనీయం సాధన బ్యూటిఫుల్ అండి. ఎంత ఇది వ్రజభూములో దూపు చెప్పడం దృక్పథం అంట. ఎంత బాగా అసలు ఈ గోపనీయం సాధన అనేది ఇంకా చెప్తారు. ఏం చెప్పారంటే, పాగలహర్నాథ్ 123 పేజీలో కూడా ఏమంటున్నాడంటే, ఈ రహస్యాలన్నీ కూడా రాధావల్లభ శిల వద్ద ఉన్నాయ్యా. అనేక అనుపానాలు, మర్మాలు లభ్యమవుతాయి. హరిని పట్టించి ఉంచేందుకు, అంటే మైమరిపించేందుకు అవసరమైన సరంజామా అతని వద్ద చాలా ఉన్నది. అతను ప్రేమ మార్గ సాధన చోరుడు, దొంగ. నేను లాస్ట్లో చెప్పాడు, చదువుకోండి ఈ యొక్క లెటర్లో కూడా. ఇంకో ఏం చెప్తున్నాడంటే, ప్రేమ యొక్క ప్రథమ ఘట్టంలోనికి కొత్తగా అడుగు పెట్టబోతున్న నవవధువులే తొలినాళ్లలో ముఖం మీద మేలి ముసుగు ధరించండి. అంటే గోపనీయం కనపడకూడదని. వారికి వీరికి మీ ముఖం కనబడితే బిడియం లేనిది అని అపవాదులు వస్తారు. అలాగే మీ భజన గురించి, మీ ఆరాధన పద్ధన గురించి యథాతథంగా ఎవరికి వెల్లడించవద్దు అని సాధుజనులు పదే హెచ్చరిస్తున్నారు. ఎందుకేనేమో అని బాగా చెప్తాడు. ఎందుకంటే విరుద్ధమైన వాతావరణం నివసిస్తున్నావు. నీవు భక్తులు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు భక్తులు కాకపోవచ్చు, నీ చుట్టూ ఉండే స్నేహితులు భక్తులు కాకపోవచ్చు. అలా వెల్లడి చేస్తే ఏమవుతుంది, జారిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు వీళ్ళు కామెంట్ చేస్తారు, జారిపోయే ప్రమాదం ఉంది. ఇన్నాళ్ళ మట్టి హరినాథ్ సేవ చేసావు, భయం చేసి నీకేం రోగాలు తగ్గించాడు, నీకేం రక్షించాడు, ఇలా రా, నేను ఒక సాధన చేస్తున్నాను, నా స్వామి దగ్గర రామంటారు. నువ్వు విన్నావనుకో గోవింది, వాళ్ళు గయ్యాలి భార్యనాడు. అనన్య భక్తి, అనన్య నామం కలిసి ఉండాలి. ఎందుకంటే నీ మనోభావములు, నీ నాడిలో మెల్లగా ఈ రూపురేఖలు దిద్దుకుంటాయి. వచ్చే జన్మకు ఇదే కారణం అవుతుంది. నీ భర్తను కలుసుకోవాలంటే, నీ హరిని కలుసుకోవాలంటే, నీ బిడ్డగా ఆరాధించే నీ హరినాథను కలుసుకోవాలంటే ఇదే మార్గం. అనన్య భక్తి, అనన్య నామం మార్చకూడదు. కాబట్టి అయ్యా, మీరు ఏది చేసినా, ఎలా చేసినా కొంచెం గోపనగా సాధన చేయండి అని నేను హృదయపూర్వకంగా అర్థిస్తున్నాను. హృదయపూర్వకంగా. ఎంత అద్భుతం అండి. హృదయపూర్వకంగా అంటే మనం ఎంత నేర్చుకోవాలి హరినాథ ప్రభువు నుంచి. మళ్ళీ ఒకసారి విన్నవిస్తున్నాను. అలాగే సాధనా మార్గాలు ఇంకోటి కూడా ఉందండి. చాతుర్యం కూడా అవసరం. ఇదే గోపనీయం అంటే. ఈ చాతుర్యం వల్ల నీ సాధన కాపాడుకోవాలి. ఈ సాధన చాతుర్యాల్లో వైష్ణవులు గొప్పవాళ్ళండి.
వాళ్ళు రసికులు అంటారు. ఏంటంటే సంసారం ఉంటూని సంసార విషయాలు చిక్కకుండా కృష్ణుని చేజిక్కించుకుంటారు. అది రసహృదయులు అంటారు. వాళ్ళ చాతుర్యం అంటే మీకు తెలిసింది. ఇంకొకసారి చెప్తాను. మీరు నామం చేస్తే ఒక్కొక్కసారి ఏంటంటే కళ్ళం నీళ్ళు వస్తాయి. అప్పుడు ఏం చెప్పాలా? పొయ్యిలో పగొచ్చింది, లేదా కండు నలుసుపడింది అని చెప్పి తప్పించుకోవాలా. లేకపోతే అబ్బో ఇంత భక్తురాలువి, ఇంత ఏడుస్తున్నావే, మరి మమ్మల్ని ఇలా అంటావు అలా అంటావు అని అంటారు. అందువల్ల భర్తకు కలిపి ఎవరికి చెప్పకూడదండి. ఎందుకంటే అక్షయ్ కుమార్ గుప్తా బాబా ఆయన భార్య సరళాదేవి అద్భుతం. నామం చేస్తున్న విషయం ఆయన తెలియదంట. ఆ చీర కొంగు చాటున ఆ జపాలు పెట్టి తిప్పుకుంటుండేదంట ఎప్పుడు కూడా. ఆమె ఎంత సాధుగురాలంటే అద్భుతం. చివరికి మరణించినప్పుడు కూడా ఆమె వేలు బటన్ వేలు ఒకదాని మీద చేయాల అతుక్కునే ఉందంట. అదండి మీకు తెలియదండి. మనం ఏంటంటే ఈనాడు ఇంత నామం చేసినా అంత నామం చేసినా ఒక భక్తుడిగా కనబడతాం. మన లోపాలు వెళ్ళినప్పుడు మనం జారిపోతున్నాం. నువ్వు భక్తుడిగా కనబడకుండా ఉన్నావు అనుకో, సమస్య ఉంది ఇంకా. కాబట్టి అయితే ఈ చాతుర్యం దేనికి? కృష్ణుడిని పట్టుకోవడానికి. కృష్ణుడి పట్ల చాతుర్యం కుదరదండు అని చెప్పాడు 350 ఉన్నాడంటే. ఆ చాతుర్యం ఎలాంటిదో, దానిలో ఎలా మజా ఉంటుందో చూడండి. ఆయన చతుర్యం చేస్తాడంట, కోరిందని వ్యతిరేకిస్తాడంట. అంటే ఏమిటి? నీవు ప్రేమ కావాలంటే అంత తేలిగిస్తాడండి ఆ తాళం. నీకు సిద్ధులు ఇస్తాడు, దాంట్లో పడిపోయి కొట్టుకుంటాను కొని పని గోవిందా. ఎట్లాగంటే ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, షోకేస్లో బొమ్మ కావాలంటే అదేమో చాలా ఖరీదైంది, ఎలా ఇస్తాం? మరిపిస్తాం. అమ్మాయ్య మర్చిపోయి అనుకుంటాం. కృష్ణుడు అమ్మాయ్య నన్ను అడగలేదు, నా యొక్క ప్రకృతి సిద్ధులు అడిగాడని తప్పించుకుంటాడు. గోవిందా నీ పని అవుట్. అందుకని లక్ష్య భ్రష్టులు కాకుండా, లక్ష్యం కోల్పోకుండా, నాకు సిద్ధులు వద్దు, అవి పెంటతో సమానం ఇచ్చేయాలంతే. బాబా దగ్గర ఒక ఆయన వచ్చాడు, అయ్యా సిద్ధులను పీడిస్తున్నానని చెప్పి ఒక ముస్లిం ఫకీర్ అంటే నాకు ఇచ్చాము, తీసుకుని పోయి నేను సిద్ధులు పోయి. కాబట్టి కొన్ని వ్యతిరేకమని ఇస్తాడు. చాలా ఇది చాతుర్యం. అది మరవకుండా నాకు నీవే కావాలి, నీ పాదాలే కావాలని గట్టిగా పట్టుబడితే 4 దెబ్బలు కూడా తగులుతాయి. అయినా సరే వదలకుండా ఉంటే అప్పుడు నా ఆశలు పెట్టుకున్న సర్వనాశనం చేస్తాడట. అబ్బో మళ్ళీ అది కూడా చూడండి. బలి నేను చేశాడు, అయినా వదిలిపెట్టకుండా ఉంటే అవునండి అబ్బా వాళ్ళ దాసుడు అవుతా అన్నాడు. అలాగే బలి చక్రవర్తి కోటకు కాపలా కాచాడు శ్రీహరి చక్రం. ప్రహ్లాద వంశంలో వారిని 22 తరాలకు ఏం చేయలేదు. చూడు బాణాసురుడు ఏం చేయలేదు. చూడు కృష్ణ భక్తి, కృష్ణ నామం, కృష్ణ ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఆయన దయ అద్భుతమైంది. అందుకని మనం చాతుర్యం అవసరము, గోపనీయం సాధనం చాలా అవసరము. ఇక్కడ ఏమిటంటే తమ్ముడు, గోప్యంగా ఉంచడం, గోప్యంగా ఉండడం అలవర్చుకో. రజభూమిలో దోబూచులాడే దృక్పథం సంపూర్ణంగా ప్రవర్ధిల్లుతుంది, వ్యక్తమవుతుంది. ఆ దోబూచులు పాల్గొనే శక్తి మనకి ఈ గోప్యము చాతుర్యం వల్ల వస్తుంది. అందువల్ల గోప్యభావం సకల సాధన కన్నా శ్రేష్టము అంటున్నాడు. ఎలాగంటే సంయోగాలు జరుగుతాయి. అప్పుడప్పుడు కృష్ణుడు కనబడ్డు కావాలని మాయమవుతాడు. ఎందుకంటే సంయోగులు ఆనందం మత్తు వస్తాయి, ఇక పట్టించుకో. వియోగం ఏమవుతుంది, దాని గురించి ఏడవాలి, ఆర్తి కదా, లాలస్త కదా, ఎదుగుతుంటాం. అప్పుడు ఎతకాలంటే ఆయన రూపం మనలో ఉండాలి కదా. మనం ఒకరిని ఎతకంటే ఆయన ఫోటో తీసుకుంటామే. అలాగే మన మనసులో లోపల చిత్తంలో దాగి ఉన్న కృష్ణ రూపము, కృష్ణ చాతుర్యము, కృష్ణ ఎత్తులు, కృష్ణుడి యొక్క మొరలి ఎన్ని అడుగుతాం. అయ్యా మా పిల్లవాడు కనపడ్డాడయ్యా, అయ్యా ఇసుకని అడుగుతాడట, పిచ్చెక్కి ఆకును అడుగుతాడట. ఓ ఆకు, ఓ వృక్షమా, నా కృష్ణుడి ఇటు వెళ్ళాడేమో చెప్పని అడుగుతా. అది సంయోగ వియోగాలు మాధుర్యము కావంటున్నాడు. కాబట్టి ఎడబాటు ఎంత గొప్ప తెలిసిన పాఠం చూడండి. ఏముంది? వియోగ వేళలు విరిసే ప్రేమ మధురము కాదా? వియోగం అనమాట. వియోగంలో ఏమిటి? ఆయన రూపం బాగా లోపల ఉంటుంది, ఆయన తత్వం ఉంటుంది, ఆ లీలతో అడుగుతూ ఉంటాం. కాబట్టి మనం మన భర్త ఎక్కడ ఉన్నాడు? మన హృదయంలో ఉన్నాడు. జారిపోయినా భయం లేదు, మళ్ళీ అడుగుతాం, మళ్ళీ తెచ్చుకుంటాం. ఇట్లా ఈ సంయోగ వియోగాలు మధురము కాదా? ఎంత బాగా చెప్తున్నాడు. ఈ వ్రజభావం అంగీకరించుంటున్నాడు. వ్రజభావం అంటే ఏమిటి? ఆయన మీద అనురాగ భక్తి. మన పూజ చేసేప్పుడు మనకి ఆ వెళ్ళిపోయాడా ఉన్నాడు అది పట్టించుకోండి. నువ్వు లోపల ప్రేమించి ఒకరిని దాచుకుంటావే, వాడు కనబడిపోతే తట్టుకోలేవు. అది వ్రజభావం. ఇది వ్రజభావం, వైదిభావం వద్దంటున్నాడు. వ్రజభావం కేవలం అనురాగం, అవ్యాజం. ఇది సంబంధ స్థాపన వల్ల అతని కొడుక భర్తగా ఏం చేసుకుంటావు చేసుకో, ముందర ఒక స్థాపన చేసుకో, దాని ప్రకారం చేస్తూ ఉండు.
సంబంధ స్థాపన లేకపోతే వ్రజభావం వచ్చే పని లేదు. నీ నామం ఇంకేమి ఇవ్వాలి నీకు? కాబట్టి పురుష దేహాన్ని కనీస పురుష భావాన్ని విడిచి ప్రకృతి అనేది ఎప్పటికూ అని మనసు నిరంతరం చింతన చేయి. ఇప్పుడే ఒక స్టోరీ విన్నాను. ఒక శివభక్తుడు, అద్భుతమైన వాడు. అతను ఎవరంటే ఒక బురుంగి అతని పేరు. ఎప్పుడు శివభక్తుడే. పార్వతిని ఏమైనా తలుచుకోడు. పైగా వస్తే శివుడికే ప్రణామం చేస్తాడు, పార్వతమ్మకు చేయడు. అందుకని అతనికి కలిగించడానికి జ్ఞానం ఇద్దరు ఏకమై చూపించాడు. అర్ధనాలు అయినా సరే అంగీకరించాడు. కేవలం శివుడికి నమస్కరించి, అంటే ఒక కందిరిక రూపం దాల్చి కేవలం అతనికే శివుడికి నమస్కారం చేస్తాడు. అప్పుడు అన్నది పార్వతి, నీకు వరం ఇస్తున్నాను. ఏమిటి? నీకు ఏ లక్షణాలు కావాలో, నువ్వేమవ్వాలో అవే ఉండి అన్నాడు. అంతే. అంటే అతనికి పురుష రూపమే, స్త్రీతత్వం తీసేశాడు. అందువల్ల మ్యాటర్ స్పిరిట్ రెండూ ఉండాలా. ఇది ఏకభావం పొందాలా. ఏకభావం పొందకపోతే నువ్వు వెళ్ళలేవు. నేను పురుషుణ్ణి, నేనే చేస్తున్నా. పురుష అభిమానం వదిలేసే. కర్త ఆయన, నువ్వు అహంకర్తగా ఉండాలి. ఎంత బాగా చెప్తాడు. ఈ భావాన్ని మనసు నిరంతరం చింతన చేయి. అంటే ఏమిటి? స్త్రీలను ఎందుకు ఇచ్చాడు? ఆటబొమ్మగా కాకుండా నీవు ఆమె నుంచి కొన్ని గుణాలు పొందాలి. స్త్రీకి పరతంత్రభావం, అర్పణ శక్తి మొత్తం ఇటు వచ్చేస్తుంది. గోత్రం కూడా మారిపోతుంది ఆమెకి. మనం కూడా ఆమెలాగా అర్పణ భావాన్ని, అంటే స్త్రీతత్వాన్ని ఆరాధించాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఇది చాలా దాగుడు మతి. చింతన చేయవల్ల చింతనామృతం. ఈ చింతన వల్ల రాధ కృష్ణుడుగాను, కృష్ణుడు రాధగాను మారిపోయాడట. అందువల్ల చింతనామృతం అంటారు దీన్ని. మరి చూడండి, అందుకే కృష్ణుడు తత్యాజ సుందరీనాం, నన్ను బంధించగల శక్తి యొక్క రాధిక ఉన్నదని చెప్పి గోపికను విడిచేశాడట. కాబట్టి ఇదంతా దాగుడు మూత గ్రహించండి. దాగుడు మూత అటు భలే మజాగా ఉంటుందంట. అందువల్ల రాధవల్లభ శ్రీ దగ్గర ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయన చోరుడు, ప్రేమ దొంగ, ప్రేమ మార్గాలతో ఆయన సత్సంగులతో కలిసి ఉంటాడు. అందుకే నేర్చుకోమని చెప్తున్నాడు. రాధవల్లభ శ్రీ స్టోరీ కూడా మీకు చెప్తాను, వినండి. వీళ్ళంతా మార్గదర్శకులండి. హరనాథ స్మృతి 6-7 పేజీ 73 ఏమన్నారంటే, శ్రీయుక్త రాధవల్లభ శ్రీ మహాశైలు జపమాలను ఎల్లప్పుడూ తనతోనే ఉంచుకునేవారు. ఆయన ఒక చేతితో జపమాల త్రిప్పుతూ మేలుకునేంతసేపు రోడ్డు వెంట నడుస్తున్నా, బండిలో కూర్చున్నా, పక్క మీద పరున్నా జపం చేస్తుండేవాడు. మనకు చెప్పారు కదండి. మనకు కూడా ఇది చేయకుండా రాదండి. ఒక్కటన్నా మీకు కాళ్ళకు దండం పెట్టి చెప్తున్నాను. టీ తాగుతున్నా చెప్తే తప్పేంటండి? అన్నం తింటున్నా చెప్తే తప్పేంటండి? ఓ బడికి వెళ్తున్నా చెప్తే తప్పేంటండి? కాబట్టి సాధారణమైన ఇతర మాటలేమి ఉచ్చరించేవారు కాదు. అబ్బాబ్బా, గడ్డము మీసం నున్నగా గీంచుకునేవాళ్ళు. తల మీద వెంట్రుకలు కూడా అంట్ల కత్తిరం పెంచుకుని మధ్య మధ్య ఒక శిఖ ఉంచుకునేవాడు. అది శిఖ అంటే అది యాంటీనా అంట. పైన వచ్చే తరంగాలు అవి పొందుతాయట. అది రహస్యం. అది క్రీస్తు 1111 సంవత్సరంలో చలికాలం అట. ఒకనాటి వేకోని రాధవల్లభ శ్రీలు గారు శరీరానికి దాదాపు తనలు కూడా పూర్తిగా గుడ్డ కప్పుకొని ఠాకూరుకు ప్రణామం చేద్దాం బయలుదేరాడట. దూరం నుంచి ఆయన్ని రాధావల్లభ చూస్తూ ఠాకూర్ అంటే మందాస చిరునవ్వుగా, ఒళ్ళంతా బాబా ముసుగు వేసుకున్నారే, మరి మీరు పురుషులు స్త్రీ కూడా తెలుసుకోవడం సాధ్యం కాదన్నారట. రాధావల్లభ మహాశైని కన్నుల్లో అశ్రువులు పెళ్లి వచ్చాయి. అబ్బా, ఆ అశ్రుదాలతో పూర్తిగా నిండి నయనాలతో ఆయన ఠాకూర్ పాదాల మీద పడి, నేను ఇంకా నా అలకు ప్రకృతం అయిపోగలను అని మెల్లమెల్లగా అన్నారట. అప్పుడు ఠాకూర్ యొక్క ముఖవర్ణం కూడా మారిపోయిందట. ఠాకూర్ కూడా ఏడుస్తూనే ఉన్నారు. అది భక్తుల ప్రేమ కూడా భగవంతుడు కావాలి, భగవంతుడి ప్రేమ కావాలి. ఇదే ఎక్స్చేంజ్ ఆఫ్ లవ్. మనం ప్రభు నుంచి ప్రేమను పొందుతున్నాం. మనం ఏం ప్రేమ ఇచ్చామండి ఆయనకి? చూడండి, ఠాకూర్ యొక్క ముఖవర్ణం కూడా మారిపోయి ఠాకూర్ కూడా ఏడుస్తూనే ఉన్నారు. శీల్ మహాశయ నోటి ప్రసాదాన్ని పదే అందిస్తున్న ఠాకూర్ ఇప్పుడు గౌరాంగులు ఏడుస్తున్నారట. చూడండి, అద్భుతం అండి. ఇవన్నీ కూడా వడలు పులకరిస్తున్నాయి. వాళ్ళ యొక్క చరిత్ర వింటుంటే, వాళ్ళ యొక్క త్యాగాలు వింటుంటే మన ఈ మధ్యగా జరిగింది. కాబట్టి మనం రాధావల్లభ శ్రీల్ రోజు తలుచుకోవాలి. మహాశయులు వాళ్ళ స్టోరీ చదివి వాళ్ళ సాధన విధానాన్ని మనం నేర్చుకోవాలి, కానీ ఒక లీలగా కాదు నాన్న. కాబట్టి మనం మ్యాటర్ స్పిరిట్గా మారిపోవాలా, వాళ్ళ స్పిరిట్ మ్యాటర్గా మారిపోవాలి. కాబట్టి ప్రకృతి అంతా స్త్రీ రూపమే. కృష్ణుడు ఒక్కడే ఏకైక పురుషుడు. సృష్టిలో ఉన్న పురుషులందరూ పైకి పురుష రూపంలో కనిపిస్తున్న ప్రకృతి స్వరూపాలే. కాబట్టి పురుష స్వభావాన్ని విడిచి, అంటే నేను కర్తనైన భావాన్ని విడిచి, పురుషాంకారాన్ని విడిచి ప్రకృతి అనేది అన్నట్టుకు అనే భావాన్ని, అంటే వ్రజభావం ఇది దాగుడు మూతగా ప్రభు వర్ణించారు.
కుసుమహర 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 ప్రభో కుసుమహర కుసుమహర. ఆ భక్తులకు మంచి భావాలు అలరించేటట్లు నీ యొక్క త్యాగాన్ని మరొకసారి గుర్తించుకునేట్లు అవకాశం ప్రభు ప్రభు కుసుమ. జయ కుస్మహర, జయ కుస్మహర, జయ కుస్మహర. పత్రావళి గోష్ఠి సభ్యులందరికీ నా నమస్కారాలు. ఈరోజు 3వ భాగంలో 52వ లేఖకు నా వివరణ. ఈ లేఖను ప్రభుహరనాథులు రసికలాల్ గారికి వ్రాసిన లేఖ. సోదరా అని ఎంతో ప్రేమగా సంబోధిస్తున్నారు. సంబోధనతో ప్రారంభించారు. ఆయన వ్రాసిన ఉత్తరాలు ఆయన గుణాలను ప్రతిబింబించే విధంగా ఉన్నాయని, అందుకే ఆనందాన్ని పొందాను అంటున్నారు. ఆ ఉత్తరాన్ని చూస్తే స్వయంగా ఆయన్నే చూసినట్టుగా అనిపించింది అంటున్నారు. అంటే ఆయన రూపం ఎదుట ప్రత్యక్షమైనట్టుగా అనుభూతి కలిగిందని ప్రభువుని యొక్క ఉవాచ. సోదరా, నీవు సారాయి కొట్టును ఎప్పుడైనా చూసావా? అక్కడ మత్తులో మునిగిన త్రాగుబోతుల మాటలు విన్నావా? ఆ మాటలన్నీ పనికిరానివే, కానీ వారికి మాత్రం ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఎవరైనా మధ్యలో కల్పించుకుంటే వాళ్ళు ఊరుకోరు, కోట్లాట మొదలవుతుంది. అర్ధరహితమైన అసందర్భ సంభాషణలైనా వారికి ఎందుకు నచ్చుతాయో నీకు తెలుసా? వాళ్ళ మాటల్లో విశేషణం ప్రధానం కాదక్కడ, వారున్న స్థితిలోనే ఉన్నది. అంటే వారంతా ఒకే కోవకు చెందినవారు కాబట్టి ఒకరి మాటలు ఒకరికి నచ్చుతాయి. మిగిలిన వారికి నచ్చకపోయినా వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా నీవు నేను ఒకే రకం మనస్తత్వం కలవారము కాబట్టి నా మాటలన్నీ నీకు రుచిని కలిగిస్తాయి. మనిద్దరి గమ్యం ఒక్కటే, ఆ కృష్ణుని పాదపద్మములకు చేరుకోవడం కాబట్టి ఒకరినొకరు దగ్గరయ్యాము అంటారు. దాన్ని బట్టి ఈ రసికలాలు ఎంత గొప్ప భక్తుడో మనకు అర్థమవుతున్నది. సోదరా, చిన్న చిన్న స్వార్థములను విడిచిపెడితే సుఖం కలుగుతుంది. అలా చేయని వారు ఇతరులకు హాని చేయడమే కాకుండా తమకు తాము కూడా కష్టాలు కొని తెచ్చుకుంటారు. కాబట్టి చిన్న చిన్న త్యాగాలు చేస్తే కష్టమే అయినా ఫలితం బాగుంటుంది. నేను అన్న స్వార్థం వదిలి మనము అన్న భావన కలగడమే ఉత్తమమైన లక్షణము. తమ్ముడు, అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలా కాకుండా ఒకదానితోనొకటి గొడవపడి నేను గొప్పంటే నేను గొప్పని, నేను లేకపోతే ఈ శరీరము ఎందుకు పనికిరాదని తలంచి ఆ అవయవాలన్నీ ఒకదానితోనొకటి ఐక్యతగా ఉండకపోతే నష్టం జరిగేది శరీరానికే కదా. కాబట్టి ప్రభుని ఇచ్చ ప్రకారమే అంతా జరుగుతుంది. అందుకే జరిగే ఈ జగత్తులో దేనిని చిరకాలము ఒకే రీతిగా ఉండేటట్టుగా ప్రభు ఏర్పాటు చేయలేదు. మన కర్మలను అనుసరించియే మన రాత ఉంటుందని గ్రహించాలి. కాబట్టి జరిగేది జరగబోయేది అన్నీ కూడా ఆ సర్వంతర్యామికే ఎరుక. ఆయన సంకల్పం వల్లనే అన్నీ జరుగుచున్నాయన్న విశ్వాసంతో ఆనందంగా చూస్తూ ఆయన్ని ప్రేమిస్తూ ఉండాలి. ఆయన నామస్మరణంలో మత్తెక్కి ఉంటే ఈ యుహలోక బంధాలు ఏమీ మనకు అంటవు. దీనిని గురించే ఆమార్ అభిజ్ఞత అని బెంగాలీ గ్రంథంలో అక్షయ్ కుమార్ గుప్తా గారు ప్రభువు చివరగా ఇచ్చిన సందేశం ఏమిటంటే, ఓ నా సమస్త జనులారా, మీలో ప్రతి ఒక్కరూ నా యొక్క సజీవ ప్రతిమూర్తులే. మీ జీవితాల్లోనే ఉంది నా జీవితం. మీ ఆచరణ ద్వారా నేనెవరో ఈ లోకం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరందరూ పవిత్రంగా జీవితం గడపాలని నా కోరిక. చూసారా మన ప్రభుని యొక్క కోరిక? మన ఊహ, మన మాట, మన చేతలలో ప్రభుని ఆశయాలను ప్రతిబింబించాలి. మన ఆచరణ వల్ల లోకం ప్రభుని అర్థం చేసుకోవాలి. మన కండ్ల ఎదుట ప్రభుని ఆశయాలే కనబడాలి.
ఇది ప్రతి హరనాథ భక్తుని యొక్క విధి. అంతేకాదు, మనలో గల 6 శత్రువులను మనల్ని వ్యతిరేకించవచ్చు. మన మనస్సే మన దీక్షకి అంతరాయము కలిగించవచ్చు. మరి మనం దీన్నంతటినీ అధిగమించాలంటే, ప్రభు చెప్పింది ఆచరించాలంటే ఏం చెయ్యాలి? మహాభక్తుల జీవిత గాథలను చదివి అర్థం చేసుకుంటే ప్రభుని పరికరాలుగా మారడానికి వీలవుతుంది. ఆ మహాభక్తులు ఏ విధంగా తమ జీవితాలు గడిపారో మనం గమనించాలి. నామదేవుని చరిత్రలో ఒక సంఘటన. నామదేవుడి భార్య రాజాయి తన ఇంటి పొరుగున ఉన్న భాగవతుని భార్య. ఒకరోజు ఆమె దగ్గరికి వెళ్ళింది. తన ఇంట్లో డబ్బులు లేక పడుతున్న కష్టాలన్నీ చెప్పుకొని ఈ రాజాయి ఏడ్చింది. భాగవతుడి భార్యకు జాలి కలిగింది. అప్పుడు ఆమె, నాకు ఆ రుక్మిణీమాత దయతో స్పర్శవేది దొరికింది. దానితో నా ఇంట్లో ఉన్న ఇనుమనంతా బంగారంగా మార్చుకొని దాచిపెట్టుకున్నాను. నీవు ఈ స్పర్శవేదిని తీసుకొని వెళ్ళి నీ ఇంట్లోని ఇనుమును బంగారంగా మార్చుకో. మళ్ళీ వెంటనే నీ పని అవ్వగానే నాకు తిరిగి ఇచ్చేయి. బాగా విను, వెంటనే తెచ్చివ్వాలి, ఎవ్వరికీ రహస్యం చెప్పొద్దు అని ఆ స్పర్శవేదిని ఇచ్చింది. రాజాయి ఆమె మాటలన్నిటికీ సరే అని తల ఊపి ఇంటికొచ్చింది. ఆ స్పర్శవేదితో ఇంట్లో ఉన్న ఒక ఇనుప ముక్కకు అంటించింది. అది బంగారంగా మారింది. ఆ బంగారాన్ని బజార్లో అమ్మి ఇంటికి కావలసిన సరుకులు తెచ్చి రకరకాల పిండి వంటలు చేసింది. నామదేవుడు ఇంటికి వచ్చాడు. ఆ ఇంటి వ్యవహారంలో కొత్తగా ఇదంతా చూసి ఏదో కొత్తదనం కనబడుతుందని ఆశ్చర్యపడి సంగతి ఏమిటని భార్య ద్వారా తెలుసుకున్నాడు. ఆ స్పర్శవేదిని చూపించమని అడిగాడు. ఆమె తెచ్చి చూపించింది. అప్పుడు నామదేవుడు దాన్ని తీసుకొని మధ్యాహ్నం స్నానానికి చంద్రభాగా నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఆ స్పర్శవేదిని నదిలో పారేశాడు. ఇక్కడ భాగవతుని భార్య స్పర్శవేదిని ఇవ్వమని రాజాయిని దగ్గరికి వచ్చి అడిగింది. రాజాయి వెళ్ళి నామదేవుని అడిగింది. నామదేవుడు నవ్వుతూ, ఇదిగో ఆ చంద్రభాగా నది తీసుకుంది చూడు అన్నాడు. రాజాయి ఏడుస్తూ పొరుగామికి చెప్పింది. ఆమె ఏడుస్తూ తన భర్తకు చెప్పింది. దానితో ఆ భాగవతుడు కోపంగా లేచి నామదేవుడు స్పర్శవేదిని కాజేశాడు అని ఊరందరి దగ్గర గోలగోల చేశాడు. అందరినీ ఆ నది దగ్గరకు రప్పించాడు. అప్పుడు ఆ భాగవతుడు స్పర్శవేదిని ఇవ్వమని నామదేవుణ్ణి గట్టిగా అడిగాడు. దాన్ని నేనెప్పుడో నదిలో పాడేశాను, కావాలంటే చూపిస్తాను పద అన్నాడు. ఆ జనమంతా నవ్వారు. చూపించమని అడిగారు. భాగవతుడు అడిగితే నామదేవుడు నదిలో మునిగి దోసిల్లో కొన్ని కంకర రాళ్ళు తెచ్చాడు. తీసుకోండి, ఎన్ని స్పర్శవేదిలో అన్నాడు. చుట్టూ ఉన్న జనం కొన్ని ఇనప ముక్కలు తెచ్చి వాటిని తగిలించి పరీక్షించారు. చిత్రం, అవన్నీ బంగారంగా మారిపోయాయి. ఆశ్చర్యానికి అంతులేదు వారందరూ. చూశారా నామదేవుడిలో ఎంత శక్తి ఉన్నదో? ఎందువల్ల ఆయన ఎల్లప్పుడూ నామస్మరణం చేయడంలోనే మునిగి తేలతాడు. అతని చుట్టూ సిద్ధులన్నీ తిరుగుతున్నాయి, కానీ అతడు వాటిని ఎప్పుడూ వాడుకోలేదు. కేవలం ఆ పరమాత్ముడు తనను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే తృప్తితో ఆనందంగా జీవించాడు. దైవీ ఆశయాలను అమలు జరిపాడు. పవిత్రంగా బతికాడు. అందుకే అతని నిత్య జీవితంలో దైవీ గుణాలు ప్రతిబింబించాయి. ఆ మహానుభావుడి ఆచరణ ద్వారా లోకం దైవీ గుణాలంటే ఏమిటో చూడగలిగింది. అదే మన ప్రభునికి కూడా కావలసింది. ఆయన కోరిక అదే. మనం ఆయన సజీవ ప్రతిమూర్తులమట. దాన్ని బట్టి మన మీద ఎంత బాధ్యత ఉందో అర్థమవుతుంది కదా. కాబట్టి తదేక దీక్షలో ఆ ప్రభు బోధనల్ని మనసులో నిలుపుకొని వాటిని ఆచరించే సాధన చెయ్యాలి. మన దీక్షను చెడగొట్టే అజ్ఞాత శక్తులు ఎదురవ్వచ్చు. అప్పుడు
మనం ఆ ప్రభునితోనే మొరపెట్టుకోవాలి. ప్రభు, నన్ను నీవే నడిపించు, నాలో ఏ శక్తి లేదు, నీవు నీ చేతిలోని కీలుబొమ్మని, నన్ను నీవే నడిపించని దీనంగా ప్రార్థిస్తూ దిగజారిపోవాలి. ఆయనను శరణం వేడటంలో కూడా అట్టడుకుపోవాలి. ఆ ప్రభువునే ఆధారంగా చేసుకోవాలి. ఏది జరుగుచున్నా ఆ ప్రభువు ఇచ్చా అనే భావాన్ని అలవరుచుకోవాలి. అప్పుడే దేనిని చూసినా ప్రభుని కీలా అని మనకి తోస్తుంది. ఆ ప్రభుని ఇచ్చే అనే భావాన్ని అలవర్చుకోవాలి. అప్పుడు ఆయనది కేల మనకు అర్థమవుతుంది, ఆనందించడం జరుగుతుంది. ఆ ఇచ్ఛాశక్తి అంటే ప్రభువుని అనుసరించే జగత్తంతా నడుస్తుందని మనకు ఎరుకవుతుంది. జగత్తు యొక్క క్రీడను చూస్తూ ప్రభువుని ఆనందంలో భాగస్వాములం కావడం జరుగుతుంది. మనం నిమిత్త మాత్రం కావాల్సిందే. ప్రభువే సర్వము జరుపుచున్నాడనే భావంతో పూర్తిగా అట్టడుగుడుకు పోవలసిందే. మనల్ని మనం చాలా తక్కువగా భావించుకోవాలి. ఇక లేఖలోనికి వస్తే, అనవసర ప్రసంగాలలో మొదట మధురంగా అనిపించినా దానిలో విషం దాగి ఉందని అర్థమవుతుంది. ఎల్లప్పుడూ నిర్జన ప్రదేశంలో కూర్చొని ఆ ప్రభుని ధ్యానించుకో. నీవు రహస్యంగా ఉండడం నేర్చుకో. నామస్మరణం చేస్తున్న విషయం గోప్యంగా ఉంచు. దానికి ఉదాహరణగా జైల్లో ఉన్న ఖైదీ తాను పారిపోవాలనుకుంటే దానికి కావలసిన ప్రయత్నాలు రహస్యంగానే చేస్తాడు. కానీ నేను పారిపోతాను అంటూ బహిరంగపరిస్తే ఇంకా శిక్ష ఎక్కువ అవుతుంది. కనుక నీవు కూడా ఆ బృందావనంలో గోపీజనం పాటించే దాగుడు మూతల ఆటనే నీ క్రీడగా మలుచుకో. ఆ గోపీభావము అన్ని సాధనల్లోకెల్లా శ్రేష్టమైనది. ఆ గోప్యభావం వ్రజభూమిలోని ఆ గొల్లకాంతలు ఎప్పుడూ తమ ప్రేమని, ఆ గోపాలునిపై గల ఇష్టాన్ని బహిరంగపరచకుండా మనసులోనే దాచుకొని తమ భర్తలకు తెలియకుండా ఆయన్నే స్మరిస్తూ ఆ భావనలోనే మునిగి తేలుతూ ఉంటారు. తమ కుటుంబ సభ్యులకు తెలిస్తే వారిని అడ్డుకుంటారన్న భయంతో గోప్యంగా ఉంచుతారు. కాబట్టి సోదరా, ఈ ప్రపంచంలోని వారందరూ స్త్రీమూర్తులే. పురుష దేహాన్ని ధరించిన వారంతా స్త్రీలే. ఆ ప్రభువు ఒక్కడే, మన ప్రేమనాథుడొక్కడే పురుషుడు. మనమంతా ఆ ప్రకృతి మూర్తులమే, పురుషులము కాదు. ఆ భావన రావడానికి చింతన చెయ్యి. ఆ ఆటలోని మజాను అనుభవించగలవు. సోదరా, రాధావల్లభశీలను కలుసుకుంటే ఆయన ద్వారా నీకు అన్ని విషయాలు బోధపడతాయి. ఆయన గొప్ప వైష్ణవ భక్తుడు, ప్రభునికి పూర్తిగా సమర్పణమైన వాడువు. అటువంటి వారి సాంగత్యంలో నీవు గడిపితే ధన్యుడవు కాగలవు అంటూ లేఖను ముగించారు. ఈ జగత్తులోకి అందరూ పరీక్ష రాయడానికే వచ్చాము. అందరము తమ తమ కర్మల ప్రకారమే సుఖం భోగించాల్సిందే, దుఃఖం భరించాల్సిందే. మన పూర్వ కర్మల ప్రయాణంగా మన పరిస్థితిని బట్టి ఈ జన్మకు కొన్ని కార్యాలు నియమించబడ్డాయి. కాబట్టి వ్యర్థపు కోరికలతో ఎవ్వరూ ఉండకూడదు. ముఖ్యంగా ఈ లేఖ ద్వారా సాధన మార్గాల గురించి ప్రభు వివరంగా చెప్పారు. మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలో బోధించారు. మనిషి ఒక క్రమమైన మార్గంలో నడవాలంటే నిర్దిష్టమైన ఒక లక్ష్యము ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యంతో మనసును నింపితే అది మనిషిని తుది వరకు నడిపిస్తుంది. అందుకే మనము ఆ ప్రభువుని విడిచి ఈ లోకానికి వచ్చాము. తిరిగి మరలా గోలోకధామానికి చేరుకోవాలి. ఆ ప్రభుని పాదచరణముల దగ్గరకు చేరాలి అన్నదే మన లక్ష్యము. దానికి మనం సాధన చేస్తేనే సాధించగలము. ఆ లక్ష్యాన్ని సాధించాలనే తపన నుంచే శ్రద్ధ, పట్టుదల, కృషి, నైపుణ్యం, ఏకాగ్రత, క్రమశిక్షణ, బాధ్యత, విశ్వాసం మనిషికి అలవడతాయి. నిరంతరము చింతన చెయ్యాలి. దీనికి గురువు యొక్క మార్గదర్శనం పొందవచ్చు. లక్ష్య సాధనకు సత్ప్రవర్తన, ఇంద్రియ నిగ్రహం, ఏకాగ్రత, ఉద్రిక్తతారహత్యం అనే 4 సూత్రాలను కఠోపనిషత్తు బోధిస్తుంది.
విజయాన్ని వినయంతో స్వీకరించాలి. కృషి అవసరం. ఆందోళన, వ్యాకులత అనే బలహీనతలను అధిగమించేందుకే మనస్సును నిబ్బరంగా, తటస్థంగా ఉంచే ప్రయత్నం చెయ్యాలి. దానికి నిరంతరము నామస్మరణం జరగాలి. దీనికోసరం కొంత సమయం ఏకాంతంగా తనలో తాను గడపాలి. లక్ష్య సాధనకు నిరంతరము ప్రయత్నిస్తూ ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వెయ్యాలి. అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఉండాలి. ఆ భగవంతునిపై పూర్తి విశ్వాసంతో దురభిమానం విడిచి శరణాగతితో మెలగాలి. అంతరంగికమైన చూపును కలిగి ఉండాలి. అదే లోచూపు. చూసిన ప్రతి విషయంపై ఆసక్తి పెంచుకుంటే దుఃఖాలు కలుగుతాయి. లోపు చూపుతో నిన్ను నీవు సరిదిద్దుకో. దీనికి ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది. ఏకాగ్రమైన భావనతో మనస్సును కేంద్రీకరించినప్పుడు జ్ఞాననేత్రాలు తెరుచుకుంటాయి. ధ్యానం తమను తాము తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అప్పుడే వివేక దర్శనం కలుగుతుంది. బుద్ధి ప్రబోధనం జరిగి మనస్సు నియంత్రితమై జీవితం సార్థకమయ్యేలా ఆశయాలతో జీవనం సాగించాలి. మంచి పనులు చేసే జ్ఞానాన్ని లోచూపు అందిస్తుంది. మన లోపల చుక్కానిలా ఉండి మనలను చక్కని మార్గంలో నడిపించే గురువే లోచూపు. కాబట్టి నిరంతరము నామస్మరణంలో మత్తెక్కి సత్సంగ గోష్ఠిలో పాల్గొంటూ ఆ ప్రభుని గుణగానాల కీర్తనలతో ముంచెత్తుతూ ఆయన భావనలోనే మన జీవితాలు గడిపేటట్టుగా మలచుకుందాం, తరిద్దాం. జై కుస్మహర, జై కుస్మహర, జై కుస్మహర. శ్రీ కుస్మహరనాథ పాద చరణములకు నమస్కరిస్తూ సరళారాణి గుండె.